హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షర స్టడీ సర్కిల్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సో ఫ్రెండ్స్, మనకి జనవరి 10 2025లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ని మనం డిస్కస్ చేద్దామండి. జనవరి 10 2025లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్ మనం చూసినట్లయితే, హెన్లీ సంస్థ మరి పాస్పోర్ట్ ఇండెక్స్ని, అంటే ప్రపంచంలో శక్తివంతమైనటువంటి ఒక పాస్పోర్ట్స్ ఏవి అని చెప్పేసి ఒక నివేదికని విడుదల చేయడం జరిగింది. సో 2025 జనవరికి సంబంధించినటువంటి అనమాట. ఇది ఒక ఇండెక్స్, ఇది ఒక సూచి అనమాట. మరి ఎన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ లో మరి 190 దేశాలు ప్రపంచంలో వివిధ దేశాలకు వెళ్ళే విధంగా, అంటే 190 దేశాలు వాళ్ళు వేరే వేరే దేశాలకు వెళ్ళే విషయంలో వీసాలు ఈజీ లభించే విధానం పైన సో ఈ యొక్క ఎన్లీ సంస్థ ఈ పాస్పోర్ట్ ఇండెక్స్ ని గ్లోబల్ పాస్పోర్ట్ ర్యాంకింగ్స్ పేరుతో స్ట్రాంగెస్ట్ పాస్పోర్ట్ అనే పేరుతో ఈ నివేదికను విడుదల చేయడం జరుగుతుంది అనమాట. దానికి సంబంధించిన విషయాలు చూద్దామండి. అండ్ భూభారతి చట్టం, దీన్ని మనము ROR చట్టం కూడా అంటామండి, రైట్స్ ఆఫ్ ది రికార్డ్స్ అని చెప్పేసి అంటాం. సో 2020 స్థానంలో అంటే తెలంగాణ ప్రభుత్వం మరి భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. సో గత నెలలో డిసెంబర్ 2024లో దీనికి సంబంధించినటువంటి శాసన మండలి తీర్మానం ఆ విధంగా బిల్లును ఆమోదించడం జరిగింది. ఈ క్రమంలో నిన్న అనగా జనవరి 9 2025 తెలంగాణ గవర్నర్ భూభారతి చట్టం పైన సంతకం చేయడం జరిగింది అనమాట. దాంతో పాటు ఇక్కడ చట్టంగా మారడం జరిగింది. అది త్వరలోనే అమల్లోకి వస్తున్నట్లు మరి అమల్లోకి తీస్తున్నట్లు మన తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి గారు ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మీ టికెట్ యాప్, మీ సేవ వాళ్ళు అభివృద్ధి చేసినటువంటి మీ టికెట్ యాప్ని తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు లాంచ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన విశేషాలు చూద్దామండి. భారతదేశంలో తొలి గ్రీన్ హైడ్రోజన్ హబ్ని జనవరి 8 2025 భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం కేంద్రంగా ప్రారంభించడం జరిగింది. అది ఎక్కడ ప్రారంభించారు, దాని యొక్క నేపథ్యం ఏంటి అని చూద్దామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి తెలుగు మూలాలు ఉన్నటువంటి అమెరికన్ టెన్నిస్ ప్లేయర్ నిషేష్ బసవారెడ్డి గారు న్యూస్ లో ఉన్నారు. వారి యొక్క నేపథ్యం చూద్దామండి. ఇవి మనకి ఈ రోజు అనగా జనవరి 10 2025 ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్ అనమాట. ఇప్పుడు ఒక్కొక్క అంశం పైన మనం డిస్కస్ చేద్దాం. మొదటి అంశం వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఎన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అంటే ఎన్లీ అనే సంస్థ ఎన్లీ అనే సంస్థ పాస్పోర్ట్ సూచిని విడుదల చేయడం జరిగింది. ఎన్లీ సంస్థ మరి పాస్పోర్ట్ సూచి అని చెప్పేసి అంటాం, లేదా పాస్పోర్ట్ ఇండెక్స్ అని చెప్పేసి అంటాం. దీన్ని ఇంకొక పేరు ఏంటంటే ఇక్కడ గ్లోబల్ పాస్పోర్ట్ ర్యాంకింగ్స్ అని కూడా పిలుస్తామండి. దీన్ని గ్లోబల్ పాస్పోర్ట్ ర్యాంకింగ్స్ అని కూడా అంటాం, గ్లోబల్ పాస్పోర్ట్ ర్యాంకింగ్స్ అని కూడా పిలుస్తాం. అదొక ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే దీన్ని గ్లోబల్ స్ట్రాంగెస్ట్ పాస్పోర్ట్ అని చెప్పేసి అంటాం, స్ట్రాంగెస్ట్ పాస్పోర్ట్ ఇండెక్స్ కూడా అంటామండి. అంటే శక్తివంతమైనటువంటి పాస్పోర్ట్, పవర్ఫుల్ అయినటువంటి పాస్పోర్ట్. దీని తెలుగులో అయితే శక్తివంతమైన, ప్రపంచంలో శక్తివంతమైన పాస్పోర్ట్. పాస్పోర్ట్ అంటే మనం ఈ దేశానికి చెందిన వాళ్ళము అని చెప్పేసి ఉండేది పాస్పోర్ట్. అది ఆ పాస్పోర్ట్ ఆధారంగా మనకి వేరే దేశాలకు వెళ్ళడానికి ఒక గుర్తింపు కార్డు అనమాట పాస్పోర్ట్. వేరే దేశానికి అనుమతి ఇవ్వడానికి వీసా అని చెప్పేసి అంటాం. ఆ వీసాలు పొందే విషయంలో అంటే పాస్పోర్ట్ ఆధారితంగా, ఏ దేశానికి చెందిన పాస్పోర్ట్ ఆధారితంగా వాళ్ళకి వీసాలు అనేది వస్తున్న నేపథ్యం ఉంటుంది. ఈ హెన్లీ సంస్థ 2025 సంవత్సరానికి సంబంధించినటువంటి జనవరికి మనకి గ్లోబల్ పాస్పోర్ట్ ర్యాంకింగ్స్ ని ఎన్లీ పాస్పోర్ట్ సూచి అనే పేరుతో విడుదల చేయడం జరిగింది అనమాట. అయితే ఇప్పుడు ఇక్కడ అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ అంటే అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ అంటే అర్థం ఏంటంటే ఏ దేశాల వాళ్ళకి ఎక్కువగా వెళ్తారు అంటే ఏ దేశాల వాళ్ళు, ఒక దేశం ఉందనుకోండి, ఆ దేశం వాళ్ళకి వేరే దేశానికి వెళ్ళడానికి వీసా తొందరగా లభించింది అనుకోండి, అలాంటి వాటికి మనకి ఎక్కువ దేశాలు లభిస్తుంది, అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ గా ఉంటుంది. ఇలా చూసినట్లయితే ఇప్పుడు అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ గా మనకు ఉంది సింగపూర్ అండి. సింగపూర్ మొదటి స్థానంలో ఉంది. సింగపూర్ దేశానికి ఈజీగా 190 దేశాలకు, అవి 195 డెస్టినేషన్స్ అంటామంటే కంట్రీస్ డెస్టినేషన్, అంటే 190 దేశాలకి ఈజీగా వెళ్ళడానికి వీసా ఈజీగా లభిస్తూ సింగపూర్ మొదటి స్థానంలో ఉందండి. మరి సింగపూర్ తర్వాత రెండో స్థానం ఏదంటే ఇక్కడ జపాన్ దేశం అండి. మరి జపాన్ దేశం వచ్చేసి ఇక్కడ ఏంటంటే 193 దేశాలకి ఈజీగా పాస్పోర్ట్ అనేది లభిస్తుంది అనమాట. ఇప్పుడు మరి మూడో స్థానంలో ఉన్నటువంటి దేశాలు మనం చూసినట్లయితే ఇక్కడ ఫిన్లాండ్ అంటే చాలా దేశాలు అనమాట.
ఫిన్లాండ్ దేశంతో పాటు ఫ్రాన్స్తో పాటుగా జర్మనీ దేశంతో పాటుగా మనం చూస్తే ఇక్కడ ఓకేనా ఇటలీ సౌత్ కొరియా సో ఈ దేశాలన్నీ కూడా సౌత్ కొరియా నెక్స్ట్ వచ్చేసి స్పెయిన్ దేశాలు, ఈ అన్ని దేశాలు కూడా 3వ స్థానం నిలిచాయి. సో ఈ దేశాలు సో ఇక్కడ చూడండి అంటే ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, సౌత్ కొరియా, స్పెయిన్ ఈ అన్ని దేశాలు కూడా ఒక్కొక్క దేశం 192 దేశాలకి పాస్పోర్ట్ వీసాని తొందరగా లభిస్తుంది అనమాట. సో ఇదంతా నేర్చుకున్నాం. ఓకే ఒక ఎన్లీ సంస్థ విడుదల చేసినటువంటి శక్తివంతమైన పాస్పోర్ట్ సూచీలో సింగపూర్, జపాన్ మొదటి 2 స్థానాలు ఉన్నాయి. ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, సౌత్ కొరియా, స్పెయిన్లు సో 3వ స్థానం నిలిచాయి. 192 దేశాల డెస్టినేషన్స్ ఈజీగా వీసా లభించే విషయంలో. అయితే వాట్ అబౌట్ అవర్ ఇండియా, వాట్ అబౌట్ అవర్ మన భారతదేశం ఈ ఎన్లీ పాస్పోర్ట్ సూచీలో ఎన్నో స్థానంలో నిలిచింది ఇక్కడ 85వ స్థానంలో నిలిచిందండి. ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ ఎన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025. సో అవర్ ఇండియాస్ ర్యాంక్, అవర్ భారత్ ర్యాంక్ ఈజ్ 85th ర్యాంక్. అండ్ హౌ మెనీ డెస్టినేషన్స్ కి, హౌ మెనీ కంట్రీస్ ఈజీగా మనం వీసా లభిస్తుంది అని చెప్పేసి అంటే ఇక్కడ 57 డెస్టినేషన్స్ కి 57 దేశాలకి వీసాకి ఆ విధంగా అవైలబుల్ గా తొందరగా వస్తున్న నేపథ్యంలో మనం 85వ స్థానం ఉంది. ఇక్కడ మొత్తం ఇన్ఫర్మేషన్ నేర్చుకోవాలి, ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్. భారత విషయంలో భారత్ 85వ స్థానం ఉంది, కానీ ఎన్ని దేశాలకు వీసా సులభంగా వస్తుందంటే 57 దేశాలకు వస్తుందండి. మరి అతి తక్కువగా ఈ యొక్క ఎన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ లో మరి అతి తక్కువ దేశాలకు వీసా లభిస్తూ మరి ఒక లీస్ట్ ప్లేస్ లో ఉంది, తక్కువ ప్లేస్ లో ఉంది, బాటమ్ లో ఉంది ఏదంటే ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ అండి. సో ఆఫ్ఘనిస్తాన్ దేశం వచ్చేసి ఇక్కడ ఏంటంటే 26 దేశాలు మాత్రమే పాస్పోర్ట్ అనేది అంటే వీసా తొందరగా అంటే వాళ్ళకి లభిస్తూ సో మరి ఇది ఒక లీస్ట్ ప్లేస్ లో ఉండడం జరిగింది ఆఫ్ఘనిస్తాన్ అనమాట. సో అది అలాంటి నేపథ్యాన్ని కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ర్యాంకింగ్ విషయంలో అంటే ఏ సంస్థ ఈ ర్యాంకింగ్ ఇస్తుంది అంటే ఈ సూచీని విడుదల చేసే సంస్థ ఏంటి, ఏ పారామీటర్స్ ఆధారంగా ఈ సూచీని తయారు చేస్తారు అంటే పారామీటర్స్ ఏంటంటే ఒక దేశానికి మరొక దేశం వాళ్ళు అంటే ఒక దేశ పౌరుడు వేరొక దేశంలోకి ఆ విధంగా పర్యటించడానికి లేదా పర్యాటకంగా వెళ్ళడానికి వివిధ దౌత్యపరమైన కానీ ఇలా వెళ్ళడానికి అలాంటి పారామీటర్ తీసుకొని ఏం చేస్తారంటే ఈ యొక్క ఇండెక్స్ ని తయారు చేయడం జరుగుతుంది. ఏ సంస్థ తయారు చేస్తుంది ఈ ఇండెక్స్ అంటే హెన్లీ అనే సంస్థ ఈ ఇండెక్స్ ని తయారు చేస్తుంది. మరి హెన్లీ సంస్థ తయారు చేసినటువంటి ఈ సూచీలో ఓకేనా మొదటి 3 స్థానాల్లో ఉన్న దేశాలు ఏవి అండ్ మన భారతదేశం యొక్క స్థానం ఏంటి లాంటి విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి. ఓకేనా ఇది మనకి ఈ రోజు ఉన్నటువంటి సూచీలో అంటే ఈ రోజు వచ్చిన కరెంట్ అఫైర్స్ వివరణ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి తెలంగాణకు సంబంధించి మరొక అంశం మనకి ఇక్కడ ఉంది, భూభారతి చట్టం అని చెప్పేసి అంటామండి. భూభారతి చట్టం దీన్ని ROR చట్టంగా కూడా పిలుస్తామండి, ROR అని కూడా పిలుస్తాం. ఏంటి మరి ROR ఏంటి అంటే ఇక్కడ ఒక రైట్స్ ఆఫ్ ది రికార్డ్స్ అని చెప్పేసి అంటాం. యాక్చువల్గా ఏంటంటే 2020లో గత ప్రభుత్వం భూ యజమాని హక్కుల చట్టం తీసుకొచ్చింది, భూ యజమాన్య. సో గతంలో చూడండి ఒక భూభారతి చట్టం యొక్క మొత్తం పూర్వపరాలు మనం చూద్దాం. ఈ భూభారతి చట్టం త్వరలోనే భూభారతి పోర్టల్ అనేది కూడా రాబోతుంది. మరి 2025లో అమల్లోకి వచ్చే డేట్ ని ఒక నోటిఫై చేయబోతున్నారు. సో ఇలాంటి క్రమంలో భూభారతి చట్టం 2025 విశేషాలు చూద్దామండి. సో మరి ఇది మన కొత్త రెవెన్యూ చట్టం కూడా అంట. భూభారతి చట్టానికి మరొక పేరు వచ్చేసి మనకు తెలంగాణ రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టం కూడా అంట. కొత్త రెవెన్యూ చట్టం అంటే న్యూ రెవెన్యూ యాక్ట్ అని చెప్పేసి అంటాం, కొత్త రెవెన్యూ చట్టం అని చెప్పేసి అంటాం. ఇంగ్లీష్ లో మనకి ఏమని ఇచ్చారంటే ROR అని చెప్పేసి అంటున్నారు. ఏంటి ROR అని చెప్పేసి అంటే ఇక్కడ రైట్స్ ఆఫ్ ది రికార్డ్స్ అండి. ROR అంటే ఏంటి ఫ్రెండ్స్, ఇక్కడ రైట్స్ ఆఫ్ ది రికార్డ్స్ అని చెప్పేసి అంటాం. రైట్స్ ఆఫ్ ది రికార్డ్స్ గా దీన్ని పిలవడం జరుగుతుంది అనమాట. యాక్చువల్గా ఈ యొక్క కొత్త రెవెన్యూ చట్టం ద్వారా భూభారతి పోర్టల్ ని త్వరలోనే ఇంప్లిమెంట్ చేయబోతున్నాను. భూభారతి పోర్టల్ ని అంటే ఒక సంబంధించినటువంటి అంటే భూ యజమాన్య విషయంలో మార్పులు చేర్పుల విషయంలో ఈ చట్టం అమల్లోకి రాబోతుంది. అయితే ఏ చట్టం స్థానంలో వచ్చిందంటే 2020లో ఒక చట్టం వచ్చిందండి. ఏంటా చట్టం అంటే భూ యజమాని హక్కుల చట్టం. భూ యజమాన్య హక్కుల చట్టం అంటామండి. భూ యాజమాన్య సో హక్కుల చట్టం అంటే ఒక భూమి పైన హక్కులు ఉండడం అన్నమాట. మనకి మన వారసత్వంగా వచ్చింది కానీ కొనుగోలు చేసిన విషయంలో కానీ ఈ భూ యజమాని హక్కుల చట్టం ద్వారా సో అప్పటి ప్రభుత్వం ఏం చేసిందంటే ఇక్కడ ఒక ధరణి పోర్టల్ని ప్రారంభించడం జరిగింది. ధరణి పోర్టల్ ప్రారంభించి సో భూమి క్రయ విక్రయాలు ఇవన్నీ
చేయడంతో పాటు రైతు బంధు లాంటి కార్యక్రమాలను కూడా అమలు చేయడం జరిగిందనమాట ఈ ధరణి పోర్టల్లో ఉన్నటువంటి డాటాని ప్రకారం. అయితే మరి తర్వాత క్రమంలో ఇప్పుడు ఏంటంటే కొత్త ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు మనకి భూభారతి చట్టం తీసుకొచ్చింది, కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చింది. ఇది ఇప్పుడు భూభారతి పోర్టల్ని అంటే ధరణి పోర్టల్ స్థానంలోనే త్వరలోనే భూభారతి పోర్టల్ కూడా తీసుకొస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి మొత్తం కూడా అంశాలు గత నెలలో డిసెంబర్ 2024లో జరిగినటువంటి తెలంగాణ శాసనసభ సంబంధించినటువంటి ఒక సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టడం, వీటితో పాటుగా బిల్లులో అంశాలపైన చర్చించినటువంటి శాసన మండలి ఆమోదించి ఈ యొక్క బిల్లు చట్టంగా మారాలి అంటే సో మనకి ఇక్కడ ఒక రాష్ట్ర గవర్నర్ యొక్క ఆమోదం కూడా పొందాలి. సో మరి నిన్న అనగా సో జనవరి 9, 2025 సో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ సో జిష్ణుదేవ్ వర్మ గారు సో ఈ బిల్లు పైన సంతకం చేయడం జరిగింది. సంతకం చేసిన తర్వాత అది ఏమైందంటే చట్టంగా మారింది అనమాట. సో అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. అయితే ఇది ఎప్పటి నుండి అమల్లోకి వస్తుందని చెప్పేసి విషయం పైన సో రెవెన్యూ శాఖ ప్రకటిస్తుంది అనమాట. విధి విధానాలు రూపొందించడం జరుగుతుంది అనమాట. ఇదండి భూభారతి చట్టం విషయంలో అమల్లోకి వచ్చింది లేదా భూభారతి పోర్టల్ వచ్చిందంటే దాని గతం విషయాలు కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉందండి. ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో తెలంగాణ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఒక ఇంపార్టెంట్గా ఉందండి. ఎందుకోసం అంటే ఈ నెలలోనే అంటే ఈ సంవత్సరంలోనే 2025లోనే మనకి తెలంగాణలో ఈ సంవత్సరంలోనే తెలంగాణలో మరి మనకి కొత్త నోటిఫికేషన్ రాబోతున్న నేపథ్యం మనకుంది. సో అలాంటి నేపథ్యం కొత్త సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ వస్తున్నాయి తెలంగాణలో. సో మనకి ఒక జాబ్ క్యాలెండర్ ప్రకారం అయితే మనకి చాలా నోటిఫికేషన్స్ వస్తున్నాయి. ఇలాంటి క్రమంలో మొన్ననే మనకి టీజీపీఎస్సీ ప్రకటించడం కూడా జరిగింది. త్వరలోనే మార్చి 31, 2025 నాటికి ఇప్పుడున్నటువంటి గ్రూప్ 1, గ్రూప్ 3 ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత వెంటనే మే నుండి నోటిఫికేషన్లు ఇస్తామని. అంతేకాకుండా సో తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా కూడా ఏప్రిల్ ఆర్ ఏప్రిల్లో కానీ లేదా సో మరి మేలో కానీ 2025లో మనకి తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి ఎస్ఐ అంటే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ది పోలీస్ అండ్ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రాబోతుంది. అంతేకాకుండా ఇంకా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా పోస్టులు వస్తున్నాయని చెప్పేసి అంటున్న నేపథ్యం. ఇలాంటి క్రమంలో ఈ యొక్క నోటిఫికేషన్లకి మనకి ఏప్రిల్లో వస్తున్న నోటిఫికేషన్స్ కాబట్టి సో ఏప్రిల్ నోటిఫికేషన్స్ అంటే మనకి ప్రిలిమ్స్ ఇట్లా మెయిన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి ఎలా ఉంటుంది మనకు చెప్తారు. ఇలాంటి క్రమంలో ముందస్తుగా ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్గా ఉంటుందండి. సో మనకి ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపరేషన్కి ముందస్తు ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్. సో ఈ ముందస్తు ప్రిపరేషన్ దృష్ట్యా సో మనకి అక్షర స్టడీ సర్కిల్ ద్వారా సో హైదరాబాద్ దిల్సునగర్లో ఉన్నటువంటి అక్షర స్టడీ సర్కిల్లో మనకి ఒక న్యూ బ్యాచ్ సో మనకి బిజ్జుల విష్ణువర్ధన్ రెడ్డి సార్ వారి యొక్క సారథ్యంలో సో మరి న్యూ బ్యాచ్ని ప్రారంభిస్తున్నారు. సో ఫుల్ లెంత్ బ్యాచ్ అండ్ అర్థమెటిక్ రీజనింగ్తో పాటు జనరల్ స్టడీస్ టీమ్తో మనకి బిజ్జుల విష్ణువర్ధన్ రెడ్డి సార్ యొక్క సారథ్యంలో న్యూ బ్యాచ్ SIPC జనవరి 20, 2025 ప్రారంభం అవుతుంది. సో అడ్మిషన్ కూడా ముందస్తుగా తీసుకోవచ్చు. అవసరమైన డెమో కూడా అయిన అవకాశం కూడా ఉంటుంది. సో మరి అక్షర స్టడీ సర్కిల్ తెలుసున్నారు హైదరాబాద్. మీరు ఎలా కన్సల్ట్ కావాలంటే సో మీకు 9000373787 ఈ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే మిగతా డీటెయిల్స్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇది ఒక ముందస్తు ప్రిపరేషన్ గురించి మరి మంచి అనుభవం ఉన్నటువంటి మనకు బిజ్జుల విష్ణువర్ధన్ రెడ్డి సారు. సో మరి దశాబ్దాలకు పైగా సో అనుభవం ఉన్నటువంటి వారు. సో మరి వీరు ఈనాడు కాలమిస్ట్ కూడా అందరికీ సుపరిచితమే. సో వారి నాయకత్వంలో వారి సారథ్యంలో ఒక కొత్త బ్యాచ్ని జనవరి 20, 2025 సో ప్రారంభించడం జరుగుతుంది అనమాట. సో ఇది తెలంగాణలో ఈ యొక్క పోటీ అంటే SIPCకి ప్రిపేర్ అవుతున్న వరకు ఒక మంచి అవకాశంగా ఒక సువర్ణ అవకాశంగా సో భావించవచ్చు అనమాట. ఓకేనండి. సో ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. సో నెక్స్ట్ చూద్దాం. మీ ఫ్రెండ్స్ కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి ఇలాంటి సమాచారాన్ని అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక మరొక సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ ఉందండి. అందులో మీ టికెట్ యాప్ అనే ఒక కార్యక్రమం ఉందండి. ఇది ఒక యాప్ అన్నమాట. ఇది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో భాగం
ఇది మీ టికెట్ యాప్ అంటే మీ టికెట్ అంటే ఎవరి టికెట్ వాళ్ళదే అనమాట. టికెట్ వాళ్ళదే, ఓకే, ఎవరి టికెట్ వాళ్ళదే, కానీ ఆ టికెట్ అనేది కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి కొనుక్కోవాలనేది ఏం లేదండి. ఇప్పుడు యాప్ ద్వారానే మనం ఇప్పుడు బుక్ మై షో ఉంది కదా, బుక్ మై షో ద్వారా ఎట్లయితే మనం సినిమాల్లో ఒక బుక్ చేసుకుంటున్నామో, లేకపోతే ఒక హోటల్ ఉంటుంది కదా, అలాంటి కొన్ని సంబంధించిన యాప్ల ద్వారా హోటల్స్ని ఇట్లా మేక్ మై ట్రిప్ ఇలాంటి వాటిలో ఎట్లయితే చేసుకుంటున్నామో, ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుందంటే మీ సేవ అనే ఒక సంస్థ ద్వారా మీ టికెట్ యాప్ని ప్రారంభించడం జరిగిందనమాట. ఇది ఎవరు రూపకల్పన చేశారు మీ టికెట్ యాప్ని అంటే మీ సేవ వాళ్ళు, మీ సేవ సంస్థ. మీ అందరు కూడా తెలుసు, మన మీ సేవలో ఒక ఎన్నో సర్టిఫికేట్స్ కూడా పొందుతుంటాం. ఈ మీ సేవ సంస్థ వారు మీ టికెట్ యాప్ను రూపకల్పన చేయడం జరిగింది, ఒక డిజైన్ చేయడం జరిగింది. రూపకల్పన చేసిన మీ టికెట్ యాప్ని ఎవరు ప్రారంభించడం జరిగిందంటే తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి అయినటువంటి డి శ్రీధర్ బాబు గారు దీన్ని లాంచ్ చేయడం జరిగింది అనమాట. ఇందులో అంశాలు ఏంటి అంటే ఇక్కడ మనము బాగా గుర్తుపెట్టుకోండి, ఇందులో ఉన్నటువంటి అంశాలు ఏంటి. అంశాలంటే ఇక్కడ ఏంటంటే మనకు ఆర్టీసీ అంటే తెలంగాణ ఆర్టీసీ సంబంధించిన మనకు తెలంగాణ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్సులలో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. మెట్రో రైళ్లలో హైదరాబాద్లో ఉన్న మెట్రో రైలు ఉంది కదా, మెట్రో రైల్లో కూడా టికెట్ బుక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇంకా దీంతో పాటుగా మనం చూసినట్లయితే ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి దేవాలయాలు, తెలంగాణలో ఉన్న టెంపుల్స్లో మనకి దర్శనం టికెట్లు, అర్చన టికెట్లు ఇలా ఉంటాయి కదండి. అలాంటి మరి శీఘ్ర దర్శనం ఇవన్నీ టికెట్లు అంటే 15 దేవాలయాల్లో, తెలంగాణలోని 15 దేవాలయాలు, యాదాద్రి, భద్రాచలము, ఇలా వేములవాడ, రాజన్న, ఇలా మొత్తం కూడా 15 దేవాలయాల్లో ఉన్నటువంటి అక్కడ టికెట్లు మన ఆర్జిత సేవల టికెట్ అని ఉంటుందన్నమాట. అంతేకాకుండా తెలంగాణలో ఉన్నటువంటి 129 పార్కులు అండి. ఇప్పుడు మనకి జూ పార్క్ ఉంది, అట్లా కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ ఉంది, కొన్ని పార్కులలో మనకి టికెట్ పే చేయాలి, లూమిని పార్క్, ఇలాంటి 129 పార్కుల టికెట్లు మనం ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవడానికి ఉంటుంది. అంతేకాకుండా తెలంగాణలో ఉన్నటువంటి ఈ యొక్క పర్యాటక ప్రాంతాల్లో బోటింగ్ అంటారండి. బోటింగ్ అంటే మనకి ఏంటంటే బోట్ల ద్వారా ఈ యొక్క సంబంధించిన ఇప్పుడు లక్నవరం ఉంది, అక్కడ మనం బోటింగ్ చేయడానికి అనుకుందాం అనుకోండి, అక్కడ బోటింగ్ ఇక్కడే మనం డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. ఇదండి మనకు ఇవన్నీ కూడా మన మీ టికెట్ యాప్ ద్వారా మన గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి మీ టికెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మనకి అన్ని సౌకర్యాలు కూడా పొందడం జరుగుతుంది అనమాట. ఇది మనకు ఒక ఇంపార్టెంట్, ఏవేవి సర్వీసెస్ అందించబడుతున్నాయి, ఎప్పుడు ప్రారంభించడం జరిగిందంటే నిన్న అనమాట. అంటే నిన్నంటే జనవరి 9, 2025 ఈ యొక్క మీ టికెట్ యాప్ని ప్రారంభించడం జరిగిందనమాట. అదొక అంశాన్ని చూసుకోండి. ఇది ఒకటి మనకి మీ టికెట్ యాప్ పైన విశేషం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరొక అంశం అండి, ఇండియాస్ గ్రీన్ హైడ్రోజన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్లో. ఇండియాస్ ఫస్ట్ అనమాట, మన భారతదేశంలో ఇండియాస్ ఫస్ట్ అనమాట, మొదటిది గ్రీన్ హైడ్రోజన్ హబ్. గ్రీన్ అంటే హరిత అని అర్థం వస్తుంది, హైడ్రోజన్ అంటే ఒక ఇంధనం అనమాట. ఇది ఒక హబ్గా ఇది అవుతుంది. ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే ఇది ఎక్కడ ప్రారంభించడం జరిగిందంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి చేత ఈ యొక్క మన భారతదేశంలో ఫస్ట్ ఈ గ్రీన్ హైడ్రోజన్ హబ్ని ఎన్టీపీసీ వాళ్ళు నిర్మించడం జరుగుతుంది. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ వాళ్ళు ఎక్కడ నిర్మించడం జరిగిందంటే విశాఖపట్నం సమీపాన ఉన్నటువంటి అనకాపల్లి జిల్లాలో, ఇది అనకాపల్లి జిల్లాలో, ఇక్కడంది అనకాపల్లి జిల్లా పూడిమడక అనే ప్రాంతం అండి. పూడిమడకలో దీన్ని నిర్మించడం జరుగుతూ ఉంది. ఈ నిర్మించిన క్రమంలో దీనికి ఒక శంకుస్థాపన చేయడం జరిగింది భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అనమాట. సుమారు 1,85,000 కోట్లండి, ఇది 1,85,000 కోట్లతో ఈ యొక్క దీన్ని నిర్మించడం జరుగుతుంది అనమాట. ఇది మొన్న అంటే జనవరి 8, 2025 ఇది మనకి ఇది ప్రారంభించడం జరిగింది. ఇదే క్రమంలో ఒక ఇంపార్టెంట్ అనమాట. ఏంది గ్రీన్ హైడ్రోజన్, దేనిలో భాగంగా అంటే ఫ్రెండ్స్ గమనించాలి, జనవరి 4, 2023 మన భారత ప్రభుత్వం నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఏర్పాటు చేసింది. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అనేది గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ద్వారా ఏంటంటే ఒక లక్ష్యం ఉందన్నమాట. 2030 నాటికి 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలని లక్ష్యం ఉందన్నమాట. ఎందుకోసం అంటే ఇక్కడ సుస్థిరమైనటువంటి ఇంధనము అండ్ ఎకో ఫ్రెండ్లీ ఫ్యూయల్ని వాడుకోవాలి, గ్రీన్ హౌస్ గ్యాసెస్ని తగ్గించుకోవాలి, భూతాపం తగ్గించుకోవాలని ఒక ప్రధానమైన లక్ష్యంతో 2030 నాటికి 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ తయారు చేసుకున్న ఉద్దేశంతో జనవరి 4, 2023 నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్
కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది. ఆ క్రమంలో భాగంగా సో ఈ నిర్ణయం అనేది జరిగింది. భారతదేశంలోని తొలి హరిత హైడ్రోజన్ హబ్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ అండి. అండ్ ఎక్కడ ప్రాంతం అంటే విశాఖపట్నం దగ్గర అనకాపల్లి జిల్లా పూడిమరకలో ఏర్పాటు చేస్తున్నారు. ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది ఎన్టీపీసీ వాళ్ళంటే ఇక్కడ సో 1,85,000 కోట్ల 1,85,000 అంటే 1.85 crores అనమాట. సో అంటే ఇక్కడ 1,85,000 అండి, 1,85,000 కోట్లతో దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట. సో అదొక ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏంటి మరి గ్రీన్ హైడ్రోజన్ అంటే ఇక్కడ ఏంటంటే ఇది మనకి గ్రీన్ హైడ్రోజన్ అనేది ఒక ఇంధనంగా మనం వాడుతున్నామండి, ఇంధనంగా వాడుతున్నాం. సో మన భారతదేశంలో కూడా హైడ్రోజన్తో నడిచే బస్సులు కూడా ఈ మధ్యకాలంలో ప్రారంభమయ్యాయి కొన్ని ప్రాంతంలో. అంతేకాకుండా టొయోటా లాంటి సంస్థలు అయితే హైడ్రోజన్ ఆధారితమైనటువంటి కార్లను కూడా తయారు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మన రైల్వే బోర్డు కూడా కేంద్ర రైల్వే బోర్డు త్వరలోనే హైడ్రోజన్తో నడిచే రైళ్లను కూడా ప్రవేశపెడుతున్న నేపథ్యం ఉంది. ఇలాంటి ప్రపంచంలోని తొలిసారిగా హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైళ్లను ప్రవేశపెట్టింది ఏదంటే జర్మనీ దేశం అండి. తర్వాత చైనా దేశం కూడా హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైళ్లను కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇలాంటి క్రమంలో ఈ హైడ్రోజన్ ఇంధనం ద్వారా ఈ హైడ్రోజన్ మండించడం ద్వారా ఈ హైడ్రోజన్ ఇంధనంగా వాడితే కర్బన ఉద్గారాల స్థాయి తగ్గుతుంది, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎఫెక్ట్ ఉండదు, గ్లోబల్ వార్మింగ్ కాదు, పర్యావరణం బాగుంటుందనే ఒక ప్రధానమైన ఉద్దేశం ఇందులో కనబడుతుంది అన్నమాట. అందుకోసమే హైడ్రోజన్ని మనం ఏమని పిలుస్తున్నామంటే 21వ శతాబ్దపు ఇంధనము. హైడ్రోజన్ ఫ్యూయల్ నవేడేస్ వి కాల్డ్ యాజ్ ఏ 21st century ఫ్యూయల్ అని చెప్పేసి పిలుస్తున్న నేపథ్యం. సో ఆ విషయము ఇంపార్టెన్స్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. సో మరో కరెంట్ అఫైర్కి వెళ్దామండి. సో నిశేష్ బసవారెడ్డి ఎవరండి మరి నిశేష్ బసవారెడ్డి? సో నిశేష్ మనకు నితీష్ కుమార్ రెడ్డి గారు తెలుసండి. మరి ఈ నిశేష్ బసవారెడ్డి ఎవరు? మరి నితీష్ కుమార్ గారు ఇటీవల కాలంలో సో మన తెలుగువారు నితీష్ కుమార్ రెడ్డి గారు సో మనకి ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగినటువంటి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మరి సెంచరీ చేసి అద్భుతమైనటువంటి ప్రతిభా పాట వాళ్ళు కనబరిచినటువంటి మన తెలుగు భారత్ తరపున ఆడినటువంటి తెలుగు క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి గారు. మరి ఇప్పుడు ఈ నిశేష్ బసవారెడ్డి గారు ఎవరంటే వీరు తెలుగు మూలాలు ఉన్నటువంటి అంటే తెలుగు మూలాలు అంటే అర్థమైందంటే వీరి యొక్క పేరెంట్స్ ఎవరంటే మన భారతీయులు అనమాట. అందులో మన తెలుగు మూలాలు ఉన్నటువంటి అమెరికన్ అనమాట. అమెరికాలో పుట్టిన వ్యక్తి వీరు. మరి వీరి యొక్క అమ్మానాన్నలు ఎవరు? ఈ నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందినవారు. అయితే వీరు అక్కడే పుట్టడం జరిగింది అమెరికాలో. మరి నిశేష్ బసవారెడ్డి ఎందుకు న్యూస్లో ఉన్నారంటే ఇప్పుడు సో ఈ ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా 4 గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్ జరుగుతాయి. అందులో ఒకటి వచ్చేసి ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ అనమాట. ఈ ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ 2025 సో మనకి మెల్బోర్న్లో నిర్వహించడం జరుగుతుంది. మరి మెల్బోర్న్లో నిర్వహించబోతున్నటువంటి ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ 2025లో సో వీరు నిశేష్ బసవారెడ్డి గారు ఆడబోతున్నారనమాట. మరి వీరి యొక్క ప్రత్యర్థి ఒక సంబంధించిన మ్యాచ్లో ఎవరితో ఆడబోతున్నారంటే నోవాక్ జోకోవిచ్ అండి. సెర్బియా క్రీడాకారుడైనటువంటి నోవాక్ జోకోవిచ్తో ఆడబోతున్నట్టు ఇట్లా మనకి న్యూస్లో రావడం జరిగింది. ఒక్కోసారి మనకి ఆ మ్యాచ్ ఫలితం ఎలా ఉన్నా ఆడడం ఇక్కడ ఇంపార్టెన్స్గా ఉంటుంది. అంతేకాకుండా వారు గెలవడం ఇంపార్టెంట్ ఉంటుంది, పార్టిసిపేట్ చేయడం కూడా ఇంపార్టెంట్ ఉంటుంది. కాబట్టి వార్తల్లో వ్యక్తిగా స్పోర్ట్స్ పర్సన్గా మనకు న్యూస్లో ఉండడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనకి అడుగుతూ ఉంటాడండి ఎందుకోసం అంటే ఇవి ఈ ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ అనేది చిన్న టోర్నమెంట్ కాదండి, ఇవన్నీ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్ అని చెప్పేసి అంటాం. సో గ్రాండ్ స్లామ్ అంటామండి. ఒకసారి ఎగ్జామినేషన్లో వచ్చిందండి మనకి గ్రాండ్ స్లామ్ అనే పదము ఏ క్రీడకు సంబంధించింది అన్నాడు. ఈ గ్రాండ్ స్లామ్ అనే పదం దేనికి సంబంధించిందంటే టెన్నిస్కు సంబంధించింది. ఒక సంవత్సరంలో జరిగే మరి గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్ ఏవి అంటాడు. ఒక సంవత్సరంలో జరిగే గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్ ఏవి అంటే అన్ని టెన్నిస్ టోర్నమెంట్స్ గ్రాండ్ స్లామ్స్ కాదు. ఏవైతే ఒక సంవత్సరంలో జరిగే 4 టెన్నిస్ టోర్నమెంట్లు మాత్రమే గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్ అనమాట. ఆ 4 గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్ ఏవంటే ఇక్కడ ఆస్ట్రేలియా ఓపెన్ అండి, ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్. మరి ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ మరి 2025 అండి. మరి ఇది మనకి నిర్వహిస్తారు అంటే ఈ సంవత్సరం మన మెల్బోర్న్ ప్రతి ఆస్ట్రేలియా నిర్వహిస్తారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫ్రెంచ్ ఓపెన్ అంటే ఒక సంవత్సరం జరిగే టోర్నమెంట్లలో గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్లలో ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్,
ఓకేనా, ఇది కూడా 2025 నిర్వహిస్తారు, ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. అండ్ వింబుల్డన్ ఓపెన్ టెన్నిస్ అండ్ వింబుల్డన్ ఓపెన్ టెన్నిస్ మరి 2025 అండి. సో మరి అండ్ నెక్స్ట్ వచ్చేసి యూఎస్ ఓపెన్ అని చెప్పేసి అంటామండి, యూఎస్ ఓపెన్. సో ఇది కూడా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్, ఇది కూడా 2025 నిర్వహిస్తారు. ఇదైతే ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ మనకి మెల్బోర్న్లో నిర్వహిస్తారు, ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్రెంచ్ ఓపెన్ అనేది ప్యారిస్లో, ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో నిర్వహిస్తారు. వింబుల్డన్ అనేది లండన్లో నిర్వహిస్తారు. యూఎస్ ఓపెన్ అనేది మనకి ఏదో న్యూయార్క్లో నిర్వహించుకోవడం జరుగుతుందన్నమాట. సో ఇలా మనకి ఒక నేపథ్యం, ఒక పాయింట్స్ అనేది మనకి ఇంపార్టెన్స్గా ఉంటాయి. మనం ఖచ్చితంగా ఇలా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్ లాస్ట్ టైం మనకు ఒకసారి అడిగిండి అనమాట, మన యూనిఫామ్ జాబులలో, మన పీసీ కానిస్టేబుల్లో ఏమడడం జరిగిందంటే ఒక సంవత్సరంలో జరిగే ఒక గ్రాండ్ స్లామ్లన్నీ వరుసగా అమర్చమని చెప్పి అన్నాడు అనమాట, క్రొనలాజికల్గా అమర్చమన్నాడు. అవి ఏంటంటే ఇక్కడ ఒక ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ అనేది జనవరిలో జరుగుతుంది, ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ అనేది మే ఆర్ జూన్లో జరుగుతుంది, వింబుల్డన్ అనేది జూన్ ఆర్ జూలైలో జరుగుతుంది, యుఎస్ ఓపెన్ టెన్నిస్ అనేది మనకి ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో జరుగుతుంది అనమాట. ఇదండి నేపథ్యం. సో ఈరోజు అనగా ఓకేనా మనకి ఒక జనవరి 10 2025లో ఉన్నటువంటి సో ముఖ్యమైనటువంటి వివిధ దినపత్రికలు వచ్చినటువంటి అంశాలని సో అందించడం జరిగింది. సో మనకి ఎన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ పైన డిస్కస్ చేసాం. భూభారతి చట్టం అంటే ROR అంటాం, రైట్స్ ఆఫ్ ది రికార్డ్స్ చట్టం. ఇది భూభారతి పోర్టల్ త్వరలో ప్రారంభం కాబోతుంది. మీ టికెట్ యాప్ పైన డిస్కస్ చేసాం. ఇండియాస్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ పైన డిస్కస్ చేసాం. అండ్ నిశేష్ బసవారెడ్డి పైన కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది, టెన్నిస్ క్రీడాకారుడు పైన. ఇవ్వండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.